హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు సబ్జెక్టులో ఆంధ్రప్రదేశ్ సంబంధించి మూడో లెసన్ పద్య భాగంలో నందీశ్వరుని శాపం గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, తప్పకుండా యూజ్ అవుతుంది. సో కాలేజీ పోకుండా పనులు చూసుకుంటూ కొంచెం ఇబ్బంది పడుతూ కాలేజీకి వెళ్ళలేనటువంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. సో నందీశ్వరుని శాపం. నందీశ్వరుడు శాపం అంటే ఏంటంటే నందీశ్వరుడు శపించడం అని మీనింగ్ అనమాట. సో కంకంటి పాపరాజు రాశాడనమాట. ఈ నందీశ్వరుని శాపం అనే లెసన్ కంకంటి పాపరాజు చేత రచింపబడింది. అలాగే ఇతడు 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. నరసమాంబ అప్పయ్య మంత్రి ఇతని యొక్క తల్లిదండ్రులు అనమాట. ఇతడు సంస్కృతము అలాగే యోగా శాస్త్రం, గణిత శాస్త్రంలో సుప్రసిద్ధ కవి, అంటే బాగా తెలిసినటువంటి కవి అనమాట. సో ఇతని యొక్క గ్రంథం వచ్చేసి మదన గోపాల స్వామికి అంకితం చేయడం జరిగింది. ఇతడు విష్ణుమాయా విలాసం అనే యక్షగానాన్ని రచించాడనమాట. దాన్ని మదన గోపాల స్వామికి అంకితం చేశాడు. ఈ రావణాసుడు బ్రహ్మచేత వరాలు పొంది ఎక్కువ బలవంతుడై జైత్రయాత్రలు చేయడం మొదలు పెడతాడు. అందరినీ ఓడిస్తూ యక్ష గంధర్వ కిన్నెర దేవతలని ఇలా ఓడిస్తూ దండయాత్రలు చేస్తూ తన జైత్రయాత్రలు కొనసాగిస్తూ ఉంటాడు. అతన్ని చూస్తూ కుబేరుడు తమ్ముడికి మంచి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి తమ్ముడు అవుతాడనమాట. రావణాసుడు కుబేరుడికి తమ్ముడు అవుతాడు కాబట్టి నా తమ్మునికి ఎలాగైనా మంచి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఆయన ఒక రాయబారిని పంపిస్తాడు అనమాట. రాయబారిని పంపిస్తే ఆ రాయబారిని కాస్త రావణాసుడు చంపేస్తాడనమాట. చంపేస్తే ఇక వీడు వినేలా లేడు అని చెప్పేసి కుబేరుడే స్వయంగా వచ్చి నీతులు చెప్పడం మొదలు పెడతాడనమాట. అరే ఎలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తే అన్న వింటాడేమో తమ్ముడు అని చెప్పేసి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాడనమాట. ఆకలి ఉన్నవానికి అన్నం పెట్టాలి కానీ ఆకలి లేని వాడికి పంచభక్ష పరమాన్నాలు పెట్టినా కూడా ఉపయోగం ఉండదు. నీతి ఉన్నవాడికి నీతులు చెప్తే పర్లేదు కానీ వీడికి అసలు నీతిమంతుడు కాదు అని చెప్పేసి ఆయన అనుకుంటాడు కుబేరుడు. అన్నని తండ్రిని గురువుని నిందించిన వాడు నిజంగా పాపాత్ముడు అవుతాడు అని చెప్పేసి అనుకుంటాడు. అయినప్పటికీ కూడా వాడు మారకపోతే ఇలా కాదని చెప్పేసి కుబేరుడు యుద్ధానికి రా అని చెప్పేసి రావణాసురుడిని పిలుస్తాడు. కుబేరుడు రావణ సైన్యాన్ని మొత్తం ఓడిస్తూ వస్తూ ఉంటాడు. చాలా మంది రావణ సైన్యాన్ని చంపేస్తూ వస్తూ ఉంటాడు కుబేరుడు. కుబేర రావణ యుద్ధం ఎలా ఉంటుంది అంటే అతి భయంకరంగా సాగుతుంది. కుబేరుడు బాణాలు వేస్తూ ఉంటాడు, రావణాసుడు మళ్ళీ దానికి సంబంధించిన విరుగుడు బాణాలు వేస్తూ ఉంటాడు. ఇలా ఇరువురు మధ్య సింహాల్లా ఇద్దరు గొడవలు పడుతూ ఉంటారనమాట. రెండు సింహాలు ఏ విధంగా అయితే సమానమైన బలాన్ని కలిగి ఉంటాయో అలాగే కుబేర రావణాసురుల యుద్ధం కూడా అలా జరుగుతూ ఉందన్నమాట. ఇతడు మాయా యుద్ధం చేయాలని అనుకుంటాడు. ఎవరు అంటే రావణాసురుడు. వీడిని ఎలాగైనా చంపాలని చెప్పేసి కుబేరుని మీద పగపట్టినటువంటి రావణుడు మాయా యుద్ధం చేస్తాడు. ఆకాశంలో ఒకసారి, పిడుగులా ఒకసారి, అడవి పందిలా, పాముల, పులిలా ఇలా భయంకరమైనటువంటి వేషాల్లో వస్తూ అతన్ని ఏమారుస్తూ ఉంటాడు. కుబేరుడు అర్థం కాకుండా ఆశ్చర్యంలో మునిగిపోతాడు. ఏంటి ఇలా వస్తున్నాడు అని చెప్పేసి భయంకరమైన గద తీసుకొని ఒక్క ఏటు కుబేరుడి మీద కొట్టడంతో కుబేరునికి బాగా రక్తం కారుతుంది. కుబేరుడు తన రథం మీదే పడిపోతాడు అనమాట. అప్పుడు రథం మీద కుబేరుడు పడిపోయాడు కాబట్టి రథసారథి చాకచక్యంగా అరణ్యంలోకి తీసుకెళ్లి సపర్యలు చేసి కుబేరుణ్ణి రక్షిస్తాడనమాట. రావణుడు అలకాపురం మీద దాడి చేస్తాడు. మరి ఇంకా కుబేరుడు లేడు కాబట్టి కుబేరుని రాజ్యం నాది అని చెప్పేసి అలకాపురానికి పోయి రావణాసుడు అతి భయంకరంగా యుద్ధం చేస్తూ కనపడిన వాళ్ళని చంపేస్తూ అలకాపురాన్ని ఆక్రమించుకుంటాడు అనమాట దాడి. కుబేరుని రాజ్యం అలకాపురంలోకి పోయినటువంటి రావణాసురునికి అక్కడ ఎంతో వైభవంగా ఉండేటువంటి వజ్రాలు, వైడూర్యాలతో పొదిగిన స్తంభాలు, అలాగే సువర్ణంతో చేసినటువంటి సింహాసనాలు అన్నీ చూసి ఆశ్చర్యపోతాడు. అక్కడే బ్రహ్మ యొక్క పుష్పక విమానం చూసి అందులో అధిరోహించి దాని ద్వారా నక్షత్రాలు, ఆకాశం అంతా కూడా తిరుగుతూ ఉంటాడు. దేవలోకం అంతా కూడా తిరగాలని వెళ్తూ ఉంటాడు అనమాట. అలాగా కుబేరుడు అలకాపురానికి వస్తాడు. ఈ విధంగా జరిగింది అని చెప్పేసి అగస్య మహర్షి రామచంద్రునికి ఈ యుద్ధం గురించి వివరిస్తూ ఉంటాడు. అలా విహరిస్తున్నటువంటి రావణాసురుడు శివుని యొక్క ప్రదేశానికి వెళ్తాడు. శివపార్వతి రహస్యమైనటువంటి ప్రదేశానికి వెళ్తాడనమాట. అక్కడ మారేడు చెట్లు ఉంటాయి, తర్వాత రుద్రాక్ష పందిర్లు ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఉంటాయి. అలా విహరిస్తూ ఉంటూ ఉంటాడు. సో వాడు చూస్తే అది స్వర్గమా అనేటట్లు ఉంది. రావణాసుడు ఒకసారి చూస్తే అయ్యో ఏంట్రా ఇది స్వర్గంలా అనిపిస్తుంది ఏంది అని
అది ఏంటి అంటే శివపార్వతుల యొక్క ప్రదేశం అన్నమాట. మరి రుద్రాక్ష పందిళ్ళు చూస్తాడు, అలాగే తేనె ప్రవాహాలు చూస్తాడు, చంద్రకాంత శిలలు ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతాడు రావణాసురుడు. గుబురు చెట్ల నీడల్లో ఈ పుష్పక విమానం ఆగిపోతుంది. ఆగిపోయిన వెంటనే ఏమైంది, దీని శక్తి ఏమైంది అని చెప్పేసి తన భటుల్ని పంపించి చూడండి అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో మహానంది, ఆ శివుని యొక్క నంది వచ్చి ఇలా అంటాడు, విమానం ఆగిందా, ఏమి ఆశ్చర్యపడకు, ఇది శివపార్వతుల యొక్క రహస్యమైన ప్రదేశము. ఇక్కడికి పాము గాని డేగ గాని రావాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. నీ బలం ఇక్కడ వ్యర్థమవుతుంది, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోరావనా అని చెప్పేసి నంది వానర రూపంలో వచ్చి చెప్తాడనమాట. రావణుడు పళ్ళు కొరుకుతూ, అరే ఎవడురా నువ్వు నాకు చెప్పడానికి, మీ ఇద్దరిని, శివుణ్ణి తర్వాత నిన్ని ఇద్దరిని ఇప్పుడే మట్టు పెడతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎవరు శివుణ్ణి నిన్ను ఇద్దరిని కలిపి నశింపజేస్తాను అని చెప్పేసి నంది ముందర రావణాసుడు చెప్తాడు. అప్పుడు కోపపడినటువంటి నంది పెద్ద త్రిశూలం తీసుకొని వానర ముఖంతో వస్తాడు. రావణాసుడు అది చూసి గట్టిగా నవ్వుతాడనమాట. కపివదనం చూసి నవ్వుతున్నావా, నా ముఖము కోతి వలె ఉన్నదని నవ్వుతున్నావా, శివుని బంటు నేను నన్నే చూసి నవ్వుతావా అంటూ ఈ విధంగా చెప్తాడు నంది రావణునితో. నీవు, నీ సైన్యం, నీ కుటుంబము, నీ వంటి వారు అందరూ కూడా నశిస్తారు. నా శాపం నీకు మృత్యువుతో సమానము. ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు మృత్యువుని కొని తెచ్చుకున్నావు అని చెప్పేసి మహానంది ఆ రావణునితో చెప్తాడు. అప్పుడు దేవతలంతా పూలవర్షం కురిపిస్తాడు. ఇదే నందీశ్వరుని శాపం అనే లెసన్.